డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యుత్ రంగంలోనూ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగాన్ని మరింత స్మార్ట్గా, సమర్థవంతంగా మార్చేందుకు అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026 వేదికగా విద్యుత్ రంగానికి సంబంధించిన అనేక ఆవిష్కరణలను ప్రదర్శించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో పాటు డిస్కంలు, విద్యుత్ సంస్థలకు సంబంధించిన వాటిని ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా గ్రిడ్లో రోబోల వినియోగం, బయోగ్యాస్ ఉత్పత్తి, వ్యవసాయ, ఆక్వా రంగాల్లో డ్రోన్ల వినియోగం, పవర్ సబ్స్టేషన్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి వీటితో పాటు ఇంకా ఎలాంటి విద్యుత్ పరికరాలు ఎక్స్పోలో ప్రదర్శించారు, వాటి వల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు చూద్దాం. విద్యుత్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026 సదస్సు జరిగింది. ఎల్ట్స్ టెక్నో మీడియా సంస్థ, తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ సదస్సును నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ గ్రిడ్లు, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, BESS వంటి అధునాతన సాంకేతికతలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగిన ఈ ప్రదర్శనలో అత్యాధునిక పరికరాలు, విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, సోలార్, విండ్ ఎనర్జీతో పాటు డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ల వినియోగం గురించి అవగాహన కల్పించారు. విద్యుత్ రంగంలో AI వినియోగం, స్మార్ట్ గ్రిడ్లు, స్మార్ట్ మీటరింగ్ వంటి ప్రాజెక్టులు ఎక్స్పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇండియా ఎనర్జీ సమ్మిట్లో ప్రదర్శనకు ఉంచిన ఆవిష్కరణలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటనే వివరాలు చూస్తే, ముందుగా ఎక్స్పోలో ప్రదర్శనకు ఉంచిన స్మార్ట్ ప్లగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంట్లో ఎక్కువ విద్యుత్ వాడకుండా కట్టడి చేసే విధంగా ఈ స్మార్ట్ ప్లగ్ని రూపొందించారు. విద్యుత్ వినియోగానికి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఏ సమయంలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు, ఎంత విద్యుత్ బిల్లు పెరుగుతుంది వంటి అంశాలను ఈ స్మార్ట్ ప్లగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఒక ప్రాంతంలో ఒకేసారి గీజర్లు, వాషింగ్ మెషిన్లు, రైస్ కుక్కర్లు, ఏసీలు, కూలర్లు వంటి విద్యుత్ గృహోపకరణాలు వినియోగించటం వల్ల ఆ ప్రాంతంలోని సబ్స్టేషన్పై ఒత్తిడి పెరుగుతుంది. అది ఏ సమయంలో ఎంత మేర ఉంటుందనేది ఈ స్మార్ట్ ప్లగ్ ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. స్మార్ట్ ప్లగ్ని ఎంత ఇంటెలిజెంట్గా యూజ్ చేయొచ్చు, దాంతోపాటు దాంట్లో ఒక ఎనర్జీ రిటర్న్స్ అనే ఒక ప్రోగ్రామ్ని ఎనేబుల్ చేస్తున్నాం. సో ఇప్పుడు స్మార్ట్ ప్లగ్ అనేది 1000 రూపీస్. సో 1000 రూపీస్ స్మార్ట్ ప్లగ్ని 1000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాక యూ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు ఎర్న్ 1000 రూపీస్ బ్యాక్ అన్నట్టు. 100% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే, సో దాంట్లో షెడ్యూలింగ్ ఫీచర్ ఉంటుంది. సో దాని షెడ్యూలింగ్ యూజ్ చేసి పీక్ టైం కంటే ముందే ఆన్ చేసుకోవాలి. పీక్ టైంలో యూజ్ చేసి ఉండాలి, పీక్ టైంలో యూజ్ చేయొచ్చు. సో దట్ ఏమవుతుందంటే మీకు ఎవ్రీ డే ఒక గ్రీన్ డే లాగా కాన్సెప్ట్ ఎనేబుల్ చేసి మీకు 100% ఆ మనీ వచ్చే ఒక మెకానిజం ఎనేబుల్ చేసినాం. సో దీంట్లో ఓవరాల్గా ఏమవుతుందంటే, ఇప్పుడున్న కరెంట్ మెకానిజంలో అందరం ఒకటేసారి యూజ్ చేసుకుంటున్నాం. సో అందరు ఒక్కటేసారి ఆన్ చేయండి. ఇప్పుడు 1,00,000 మంది ఒకటేసారి గీజర్ ఆన్ చేసారు అనుకోండి, ఇప్పుడు సడన్గా గ్రిడ్ ఓవర్లోడ్ అయిపోతుంది. వేరేజ్ మనం కొంచెం ఇట్లాంటి డివైస్ ఉన్న వాళ్ళు కొంచెం ముందు చేసుకున్నారు, సో డివైస్ లేని వాళ్ళు డైరెక్ట్ చేసుకున్నారు. సో అట్లా చేసుకున్నప్పుడు ఏమైతే లోడ్ బ్యాలెన్స్ అవుతుంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది. అందులో మున్సిపల్ సాలిడ్ వేస్ట్, వ్యవసాయ వ్యర్థాలతో గ్యాసిఫికేషన్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారు చేయవచ్చు, దీని ప్రయోజనాలు ఏమిటి అన్నది నిర్వాహకులు వివరించారు. అంటే వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద ప్రాసెస్ చేయడం ద్వారా గ్యాస్గా మార్చి దాని నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే విధానం అన్నమాట. ఇదే స్టాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పూడిమడక ప్రాంతంలోని NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ప్రదర్శనకు ఉంచారు. ఇందులోనే CO2 ఆధారంగా పనిచేసే బ్రేటాన్ సైకిల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉంది. ప్రస్తుతం అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వీటి సాంకేతికత ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎనర్జీ ఎక్స్పోలో భారీ డ్రోన్ను ఏర్పాటు చేశారు. ఇది వ్యవసాయ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
దీని ద్వారా ఎరువులు చల్లడం సులువుగా ఉంటుంది. అలాగే ఆక్వా రైతులు కూడా దీనిని ఉపయోగించుకునేలా తయారు చేసినట్టు తెలిపారు. మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే ఒకసారి ఈ డ్రోన్ని చూస్తే సో ద ఫస్ట్ డ్రోన్ విత్ మల్టీ పేలోడ్, అంటే ఒకటి 16 kg స్ప్రేయర్ పేలోడ్ ఉంది, ఇంకొకటి వచ్చేసి 13 kg స్ప్రెడర్ పేలోడ్. సో ఈ స్ప్రెడర్ పేలోడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సీజనల్ క్రాపింగ్, ప్యాడీ ఇవన్నీ మనకి 2 months 3 months ఉంటాయి ఒక 1 yearలో చూస్తే. కానీ ఫార్మర్ డ్రోన్ 10 లక్షలు పెట్టి కొనుక్కున్న తర్వాత సంవత్సరం అంతా ఖాళీగా ఉండకుండా వాళ్ళని ఎంపవర్ చేయాలి, వాళ్ళకి సెల్ఫ్ ఎర్నింగ్ అనేది పెరగాలి అని చెప్పేసి మేమేం చేసామంటే పేలోడ్ మార్చుకునేలాగా కూడా డిజైన్ చేసాం. సో ఫస్ట్ డ్రోన్ ఇన్ ఇండియా విత్ DGCA నుంచి అప్రూవల్ వచ్చింది మాకు, టైప్ సర్టిఫైడ్ విత్ మల్టీ పేలోడ్. సో ఫార్మర్ సీజనల్ క్రాపింగ్ లేనప్పుడు ఆక్వాకల్చర్ కూడా స్ప్రే చేయొచ్చు. సాధారణంగా నిరంతరాయంగా విద్యుత్తును అందించడం చాలా సవాళ్లతో కూడుకున్న పని. ఏవైనా సమస్యలు తలెత్తితే విద్యుత్ సరఫరా నిలిపి మరమ్మతులు చేయాలి. అయితే పవర్ గ్రిడ్ సాంకేతికత ద్వారా ట్రాన్స్మిషన్ లైన్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉండగానే మరమ్మతులు చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. అంతేకాదు, గ్రిడ్లో మనుషులు ప్రమేయం లేకుండా రోబోటిక్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే అలారం సౌండ్తో తక్షణమే రోబో అలర్ట్ చేస్తుందని అంటున్నారు. మనము ట్రాన్స్మిషన్ లైన్లో మెయింటెనెన్స్ చేయడానికి ఎటువంటి షట్డౌన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా మన పర్సన్ లైవ్లో వెళ్ళి, అంటే వాళ్ళకి ఒక ట్రైనింగ్, ఒక సెట్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చి, సో మనం ఏంటంటే ప్లాంట్ని కానీ లైన్స్ని కానీ షట్డౌన్ చేయకుండా వీఆర్ డూయింగ్ మెయింటెనెన్స్ అంటాం. దీనికి ఒక స్కిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ ల్యాబ్ అనేది మన పవర్ గ్రిడ్ హైదరాబాద్లో సబ్స్టేషన్లో ఆ ట్రైనింగ్ ఫెసిలిటీ పెట్టారు. సో అక్కడ మన పర్సన్స్ అందరూ అక్కడ ట్రైన్ అప్ అయ్యి దే ఎగ్జిక్యూట్ ది యాక్చువల్ వర్క్స్. అదర్వైజ్ మనం షట్ డౌన్ తీసుకోవాలంటే కనుక చాలా కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో ఆ కన్స్ట్రెంట్స్ అన్ని అవాయిడ్ చేయడం కోసము లైవ్ లైన్ మెయింటెనెన్స్ మన హాట్ లైన్ టీమ్ వింగ్ చేస్తారనమాట. ఓవరాల్ ఇండియాలో పవర్ గ్రిడ్ ఈజ్ ద ఫస్ట్ ఒక ట్రాన్స్మిషన్ కంపెనీ టు ఎస్టాబ్లిష్ సచ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఫెసిలిటీ. బయోగ్యాస్, బయో అగ్రికల్చర్ను దృష్టిలో ఉంచుకుని మరో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. తెలంగాణకు సంబంధించి మొత్తం 25 యూనిట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులకు ఆదాయం సమకూరేలా ఒక్కో యూనిట్లో 20,000 కిలోల బయోగ్యాస్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీని ఏమైందనంటే రూరల్ ఎంపవర్మెంట్ అండ్ సర్క్యులర్ ఎకనామీ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని రూరల్ ఎంప్లాయ్మెంట్ గురించి ఒక్కొక్క ఏరియాలో రా మెటీరియల్ అవైలబుల్ ఉన్న ఏరియాలో ఒక్కొక్క యూనిట్ 20 tons పర్ డే కెపాసిటీ తోటి నిర్మిస్తున్నాం. దీనికి గాను రూరల్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 253 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. దీంతో ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ తోటి మేము వాటిని ఇక్కడ ఎనర్జీ సెక్టార్లో వన్ ఆఫ్ ది లీడింగ్లో 25 కంపెనీస్ తెలంగాణలో ఈ గవర్నమెంట్ సపోర్ట్ తోటి మేము MOU చేసుకున్నాము. డిఫరెంట్ డిస్టిక్లో ఇవి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. తెలంగాణను స్వచ్ఛమైన ఇంధనాన్ని వినియోగించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా ప్రపంచ క్లీన్ ఎనర్జీ రంగానికి అవసరమైన సాంకేతికతలను తయారు చేసి ప్రధాన కేంద్రంగా నిలపాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 26,000 మెగావాట్లకు పైగా పెంచాలని సర్కారు భావిస్తోంది. బ్యాటరీ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. దాంతోపాటు విద్యుత్ గ్రిడ్ను డిజిటల్ నెట్వర్క్గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయబోయే AI డేటా సెంటర్ కోసం ప్రత్యేకంగా 100 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్లాంట్ను అనుసంధానించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ సమ్మిట్ ద్వారా అందిన సమాచారం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. We are trying to become a more clean energy state and we are trying to adopt more affordable energy. Clean, affordable and reliable. ఈ మూడు వైపు మనము యాజ్ ఏ స్టేట్ మనం ముందుకెళ్తా ఉన్నాము. సో when it comes to distribution spaceకి మనం వస్తే we are focusing especially on 4 items. ఒకటి, ఫైనాన్షియల్లీ మనం సస్టైనబుల్ అవ్వాలి, మన ఫైనాన్షియల్లీ మనం టర్న్ అరౌండ్ అవ్వాలి. సెకండ్, మనము డిజిటైజేషన్ వైపు వెళ్తున్నాము. ఎంటైర్ రియల్ టైమ్ ఫీడర్ మానిటరింగ్, DTR మానిటరింగ్ కావచ్చు, కన్జ్యూమర్స్, నాన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ మనం స్మార్ట్ రింగ్ కావచ్చు, అవన్నీ కూడా గ్రిడ్లో మన కన్జ్యూమర్స్ అంతా కూడా ఇప్పుడు
ప్రొజ్యూమర్స్ అవుతున్నారు. వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ఫ్లెక్సిబిలిటీ. మన డిమాండ్ అంతా కూడా చూస్తే ఆ కొన్ని 4-5 గంటల్లోనే మొత్తం పీక్ చూస్తున్నాం, మిగతా అంతా కూడా ఫ్లాట్ అనేది ఉంటుంది. సో ఆ పీక్ మేనేజ్ చేస్తానికి మనం మొత్తం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఈఎస్టీ నెట్వర్క్ అంతా చేయకుండా వీఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ డీసెంట్రలైజ్ స్టోరేజ్. ఇక్కడ మన స్టాల్స్ చూస్తే సోలార్, విండ్ ఎనర్జీ, ఇంకా బ్యాటరీ స్టోరేజెస్, అదేవిధంగా ఇంకా లాస్ రిడక్షన్ కోసం ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. సో వీళ్ళందరితో చర్చ చేసి చాలా ఇండస్ట్రీస్ అసలు వాళ్ళు కూడా మన ఎనర్జీ డిపార్ట్మెంట్, తెలంగాణ ఎనర్జీ డిపార్ట్మెంట్కి అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము చాలా ప్రోయాక్టివ్గా లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటూ ముందుకు పోతున్నాము. సో ఆల్రెడీ మన దగ్గర ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్, అంటే ఎక్కడైనా ఫాల్ట్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా అది డిటెక్ట్ చేయడానికి కూడా మేము త్వరలోనే చేయబోతున్నాము. రైజింగ్ తెలంగాణ 2047 లక్ష్యాల్లో విద్యుత్ సంస్కరణలు కూడా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకోసం 2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. 2035 నాటికి 12,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. సోలార్, విండ్, బ్యాటరీ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసే కంపెనీలకు మూలధన సాయం, జీఎస్టీ రియంబర్స్మెంట్, విద్యుత్ సుంకం మినహాయింపులతో వేగంగా అనుమతులు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. మొత్తంగా చూస్తే ఈ ఎక్స్పో ద్వారా స్మార్ట్ మీటర్లతో వినియోగంపై అవగాహన, స్మార్ట్ గ్రిడ్లతో సరఫరా సామర్థ్యం, డ్రోన్లు, రోబోలతో నిర్వహణలో వేగం, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్తో భవిష్యత్ అవసరాలకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అనే అంశంపై విశేషంగా అవగాహన వచ్చింది.